హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం మెయిన్గా 4 ప్రాపర్టీస్ అనుకున్నాం కదా, క్లోజర్, కమ్యుటేటివ్, అసోసియేటివ్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్. ఇందులో క్లోజర్ ఇంకా కమ్యుటేటివ్ నేర్చుకున్నారు కదా. ఆ రెండిట్లో కూడా మనం ఏమైనా 2 నెంబర్స్ తీసుకుని చేస్తాము. ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ ఇక్కడ 3 నెంబర్స్ తీసుకుంటాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో కూడా 3 నెంబర్స్ తీసుకుని మనం చెక్ చేస్తాము. ఇఫ్ ఏబిసి ఆర్ ఎనీ 3 హోల్ నెంబర్స్, అడిషన్లో a plus b plus c is equal to a plus b plus c. అండ్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉంది LHS అయితే రైట్ సైడ్ ఉన్నది RHS. సో లెఫ్ట్ సైడ్లో 2 plus 3 plus 4 చేస్తాము. 2 plus 3 అంటే 5, 5 plus 4 9. అంటే LHSలో మనం ఏబీని అసోసియేట్ చేసి సితో యాడ్ చేస్తాము. RHSలో ఏని సెపరేట్గా ఉంచి బీసీని అసోసియేట్ చేసి యాడ్ చేస్తాం అనమాట. సో ఇలా చేస్తే మనకి 9 వచ్చింది. RHSలో 2ని సెపరేట్గా ఉంచేసి 3ని 4ని యాడ్ చేస్తాము. 2 plus 7 9 అయింది. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది కాబట్టి ఓల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండ్ అడిషన్ అని చెప్పొచ్చు. సబ్ట్రాక్షన్ లో a minus b minus c is not equal to a minus of b minus c. ఇక్కడ కూడా మనం ఫస్ట్ 2 నెంబర్స్ ని అసోసియేట్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం LHS లో. RHS లో లాస్ట్ 2 నెంబర్స్ ని అసోసియేట్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాము. సో 2 minus 3 minus 4 చేసినప్పుడు -5 వచ్చింది. అదే 2 minus of 3 minus 4 చేసినప్పుడు 3 వచ్చింది. సో LHS is not equal to RHS కాబట్టి all numbers are not associative under subtraction. మల్టిప్లికేషన్ లో కూడా 2 into 3 6 అవుతుంది. 6ని అగైన్ 4తో మల్టిప్లై చేస్తే 24 వచ్చింది. RHS లో 2ని అలా ఉంచి 3 4ని మల్టిప్లై చేస్తాము. 2 12s 24. సో ఇక్కడ LHS RHS ఈక్వల్ అయినాయి కాబట్టి all numbers are associative under multiplication. Now division. A divided b divided by c is not equal to a divided by b divided by c. Again ఇక్కడ కూడా 8 2 4 తీసుకున్నా నేను. 8కి 2కి కోషంట్ 4 డివైడెడ్ బై 4 1 వచ్చింది LHSలో. RHSలో 8 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 4 చేస్తాం. 2 డివైడెడ్ బై 4 ఏమో కోషంట్ 1/2 అయితే 8 డివైడెడ్ బై 1/2 16 అయింది. సో LHS RHS నాట్ ఈక్వల్ అయింది కాబట్టి ఓల్ నెంబర్స్ ఆర్ నాట్ అసోసియేటివ్ అండర్ డివిజన్ అని చెప్పొచ్చు. కన్క్లూజన్ ఏంటంటే ఓల్ నెంబర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్, నాట్ అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. నౌ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్ మీద ఉంటుంది, ఓవర్ ఎడిషన్ ఇంకా ఓవర్ సబ్ట్రాక్షన్. ఇక్కడ కూడా 3 నెంబర్స్ తీసుకుని చేస్తాము. a into b plus c is equal to a into b plus a into c. ఇక్కడ a into b minus c is equal to a into b minus a into c. ఇది ఎగ్జాంపుల్ ఫర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ కి. అంటే 2 into 3 plus 4 చేసినప్పుడు 2 ఇంటూని 3కి 4కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే 2 into 3 చేస్తున్నాము, మధ్యలో ఓవర్ ఎడిషన్ కాబట్టి ప్లస్ ఉంటుంది. అగైన్ 2 into 4 చేస్తున్నాం. సో ఇక్కడ ఓవర్ సబ్ట్రాక్షన్ లో 2 into 3 minus 4 చేసినప్పుడు